నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అడప పద్మ గారు రచించిన ఇది సవతి ప్రేమ కాదు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 2004 ఆగస్టులో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నానిగాడిని ఎత్తుకుని ముద్దులాడుతోంది వాసవి. ఏదో పని మీద హాల్లోకి వచ్చిన నన్ను చూసి చటుక్కున్న వాడిని దించి తన రూంలోకి వెళ్ళిపోయింది. వాడు అక్క అంటూ వచ్చిరాని మాటలతో ఒత్తి పలుకుతూ వాసవి రూమ్ వైపు చేయి చూపాడు. నేను వాడిని తీసుకుని కిచెన్లోకి వెళ్ళాను. ఎందుకో ఆ పిల్లను చూస్తేనే నా మనసంతా అదో విధంగా మారిపోతుంది, మూడీగా అయిపోతాను. వాసవి ప్రభాకర్ మొదటి భార్య కూతురు. 5 సంవత్సరాల వయసులోనే వాసవి తల్లిని కోల్పోయింది. వాసవి అమ్మమ్మ గారి ఇంట్లో ఉండటంతో ఆ పిల్లను తీసుకురావడానికి బయలుదేరిన ప్రభాకర్ రాధికల బైక్ యాక్సిడెంట్కు గురి కావడంతో రాధిక అక్కడికక్కడే మరణించింది. భార్య రాధిక మరణం కళ్ళారా చూడటంతో ఒక రకమైన విరక్తిని పెంచుకున్న ప్రభాకర్ వాసవిని మంచి రెసిడెన్షియల్ కాన్వెంట్లో ఉంచి చదివించసాగాడు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆఫీసు పనిలో తల మునకలయ్యేవాడు. అలా పనిలో పడి తన బాధను మర్చిపోయేందుకు ఎంతో ప్రయత్నించేవాడు. పాపను చూసుకునేందుకు గాను మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎందరూ చెప్పినా వినలేదు ప్రభాకర్. చిన్నతనంలోనే తల్లిని, ఆ తర్వాత తండ్రిని పోగొట్టుకోవడంతో అంత బాధ్యతగా చెప్పేవాళ్లు లేక కొంత పెళ్లి మాట తలపెట్టలేదు. కూతురు పోయిన దుఃఖంలో ఉన్న అత్తగారి వద్ద పాపను వదలడం ఇష్టం లేక హాస్టల్లో ఉంచి చదివించసాగాడు. కానీ పాపకి ఇప్పుడు 10 సంవత్సరాల వయసు వచ్చింది. ఆడపిల్లకు తల్లి ఆదరణ, అనురాగం అవసరమయ్యేది ఈ వయసు నుంచే కాబట్టి ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకురావాలని నిశ్చయించుకుని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన పరిస్థితి వివరించి అలా ఇష్టపడే వాళ్ళని మాత్రమే చేసుకోవాలనుకున్నాడు. కానీ 10 ఏళ్ల కూతురు ఉన్న ఆ తండ్రిని భర్తగా స్వీకరించడానికి ఎవ్వరూ ముందుకు రాక చాలా సంబంధాలు తప్పిపోయాయి. ఆ పరిస్థితుల్లో ప్రభాకర్ సంబంధం అన్నయ్య దృష్టికొచ్చింది. తండ్రి లేని నాకు, అమ్మకు కూడా నిరుపేద అన్నయ్యే ఆధారం. 10th క్లాస్ వరకు పెద్దగా ఖర్చు లేని గవర్నమెంట్ స్కూల్లో చదివించిన అన్నయ్య ఇక నా వల్ల కాదు అనేశాడు. దాంతో ఖాళీగా ఉన్న తనకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తనేమి పెద్ద అందగత్తె కాదు, అలాగని అనాకారి కాదు. కానీ అందము, చదువు, డబ్బు ఏదీ లేని తనను చేసుకోవటానికి ఏ స్థాయి వాళ్ళు కూడా ఇష్టపడలేదు. అలా నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ అన్నయ్య పాలిట గుది బండల, వదిన దృష్టిలో శని దేవతలా తయారైంది తను. పేద కుటుంబమైన మర్యాదస్తులు అని అణుకువగల ఇలాంటి కుటుంబంలోని ఆడపిల్లయితే తనకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభాకర్ తనను చూడగానే పెళ్లికి ఒప్పుకున్నారు. 10 సంవత్సరాల కూతురు ఉంది తినక అనిపించేటట్లు ఉంది అతడి చక్కటి రూపం. మంచి ఉద్యోగం, చూడగానే ఆకట్టుకునే అతని పర్సనాలిటీ అతను రెండో పెళ్లివాడైనా పెళ్లికి ఒప్పుకునేలా చేశాయి. అన్నిటికన్నా ముందు పెళ్లిళ్ల పరుగు పందెంలో ప్రతిసారి ఓడిపోయే అన్నయ్య ఈసారి చాలా సంతోషంగా ఉన్నాడు. అమ్మ కూడా ఎంతో హితవు చెప్పింది. అతనికి ఏం తక్కువ, కేవలం రెండో పెళ్లి వంకతో ఈ సంబంధం తప్పిపోతే ఇక నీకు పెళ్లి చేసే శక్తి అన్నయ్యకు లేదు అంటూ. తనకు కూడా అంతకన్నా మార్గం లేదు కాబట్టి ఇష్టమో అయిష్టమో తెలియని సందిగ్ధంలో మాట్లాడకుండా తాళి కట్టించుకుంది. పెళ్ళైన తర్వాత తెలిసింది రెండో పెళ్లి పేరుతో అతను తనకు దక్కాడు. కానీ తన అలాంటి ఏ అర్హత లేని దానికి కలలో కూడా అంత మంచి భర్త దొరకడు అని. మంచి ఇల్లు, చక్కటి భర్త, కొత్త వాతావరణం తనలో కొత్త అందాలతో పాటు కొత్త ఆలోచనలు కూడా పెంచింది. కాపురానికి వచ్చిన కొత్తల్లోనే ఆయన చెప్పారు, చూడు విజయ, నేను ఈ పెళ్లి చేసుకుంది వాసవికి తల్లి ప్రేమ దొరకాలని. లేకుంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశమే నాకు లేదు. అలాగని నిన్ను నిర్లక్ష్యం చేస్తానని అనుకోకు అన్నారు. నిజంగానే ఆయన అన్నమాట నిలబెట్టుకుని తనను ఎంతో ప్రేమగా చూడసాగారు. కానీ తాను ఏనాడు వాసవిని ఆదరించలేదు, ప్రేమగా పలకరించలేదు. అసలు తనతో మాట్లాడేదాన్నే కాదు. ఏదో ఆయన ఉన్నప్పుడు పొడిపడిగా 2 మాటలు మాట్లాడటం తప్ప ఆ తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళిపోగానే అసలు మాట్లాడేదాన్ని కాదు. మొదట్లో ఎంత ఉత్సాహంగా దగ్గరకు రాబోయింది, ఏవో కబుర్లు చెప్పేది. తను సీరియస్గా ఉండటంతో భయపడిపోయి ఆ పిల్ల కూడా నిదానంగా తనతో మాట్లాడటం తగ్గించేసింది. ఎంత అవసరమైతే 1-2 పొడి మాటలు మాట్లాడి ఊరుకుంటుంది. ప్రొద్దుటే లేవగానే చక్కగా స్నానం చేయటం, యూనిఫామ్ వేసుకోవటం, డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయటం,
లంచ్ బాక్స్ సర్దుకుని స్కూల్ బ్యాగ్ తగిలించుకుని సైకిల్పై స్కూల్కి వెళ్ళిపోయేది. అంతే తప్ప ఏ రోజు తన హెల్ప్ తీసుకునేదే కాదు. నేను కూడా ఏమైనా కావాలా అని అడిగేదాన్నే కాదు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి కాసేపు టీవీ చూసేది. ఆ తర్వాత తన రూమ్లోకి వెళ్ళి ఏదైనా వర్క్ ఉంటే చేసుకుని చదువుకునేది. ఆకలి అనిపించినప్పుడు వచ్చి భోజనం చేసి పడుకునేది. ప్రభాకర్ వచ్చేసరికి నిద్రపోయేది. చక్కటి డిసిప్లిన్ ఉన్న పిల్ల. ఎవరికైనా అలాంటి ఆడపిల్లుంటే ఎంత బాగుండును అనిపించేలా ఉంటుంది వాసవి. మొదట్లో ఏదైనా పిక్చర్కి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా వసు త్వరగా రెడీకా, మనం బయటికి వెళ్తున్నాం అంటూ కేకేసేవారు ప్రభాకర్. తండ్రి వెంట ఎంత హుషారుగా బయలుదేరేది వాసవి. ఆ పిల్లతో కలిసి వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఆయన కోసం తప్పనిసరిగా వెళ్ళేది తను. కానీ రాను రాను ఏదో వంక పెట్టి సండే రోజు బయటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడేది కాదు. నా మనసు గ్రహించినట్లుగా తర్వాత తనే నేను చదువుకోవాలి రాను అనేది. నేను హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేదాన్ని. ఒకరోజు వాసవి స్కూల్ నుండి ఇంటికి మధ్యలోనే వచ్చేసింది. ఏం చేస్తుందా అని దాని రూమ్లోకి వెళ్ళాను. ఒళ్ళెరిగిన జ్వరంతో మూలుగుతూ మంచంపై పడి ఉంది. జాలి అనిపించి ట్యాబ్లెట్లు మంచినీళ్ళు తీసుకుని వెళ్ళి లేపాను. తీసుకుని మౌనంగా వేసుకుంది. మళ్ళీ అంతలోనే మగతలోకి జారిపోతూ థ్యాంక్స్ అంది. దిండ్లు సరిచేస్తూ వెనుతిరగబోయాను. వాసవి దిండు కింద ఏదో ఉంది. వెనక్కొచ్చి పైకి తీశాను. చిరునవ్వుతో ఎంతో అందంగా ప్రశాంతంగా ఉన్న రాధిక ఫోటో. ఆ ఫోటో అలాగే పెట్టి అన్యమనస్కంగా బయటకు వచ్చేశాను. నాలో ఏదో తెలియని అలజడి. వాసవి చాలా అందంగా ఉంటుంది, అచ్చు వాళ్ళ అమ్మలాగే. ఆ పిల్లను చూడగానే నాకు వాళ్ళ అమ్మ రూపం గుర్తుకొస్తుంది. నాలో ఒక రకమైన ద్వేషం మొదలైంది. వాసవిని పూర్తిగా పట్టించుకోవటం మానేశాను. వాసవి కూడా ఎక్కువగా తన రూమ్లోనే గడుపుతోంది. ప్రభాకర్కి అనుమానం రాకుండా జాగ్రత్త పడసాగాను. ఆయన ముందు కొంచెం బాధ్యత ఉన్నట్టుగా, కొంచెం ప్రేమ ఉన్నట్లుగా నటించసాగాను. బహుశా సవతి ప్రేమ అంటే ఇదేనేమో. ప్రోగ్రెస్ రిపోర్టు మీద సంతకం పెడుతూ ఆ రోజు ఉదయం వాళ్ళ డాడీ ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ పిల్ల కళ్ళు ఆనందంతో తళుక్కుమన్నాయి. నా కళ్ళు ద్వేషంతో భగ్గుమన్నాయి. నా వైపు చూసిన వాసవి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ అది విసిరిన చూపు నా గుండెల్లో ఎక్కడో గుచ్చుకుంది. నేను తల్లిని కాబోతున్నానని తెలిసి ప్రభాకర్ అమ్మని తీసుకొచ్చారు. అమ్మకి వాసవంటే ఎందుకో అభిమానం. బంగారం లాంటి పిల్ల అంటుండేది. అంతేకాకుండా పిల్లని జాగ్రత్తగా చూసుకోమని పదే పదే చెప్తూ ఉండేది. అమ్మ నన్ను వాసవిని కూడా శ్రద్ధగా చూసేది. వాసవికి చక్కగా తలంటిపోయటం, జడ వేయటం, తినటానికి ఏం కావాలో అడిగి చేసి పెట్టేది. వాసవి కూడా అమ్మమ్మ అమ్మమ్మ అంటూ అమ్మకి బాగా చేరువైంది. పండు లాంటి బాబును చేతుల్లోకి తీసుకుని ఆయన ఎంతో మురిసిపోతూ ఉంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. డాడీ, నేను తమ్ముడిని ఎత్తుకోవచ్చా? ఉబలాట పడిపోతూ అడిగింది వాసవి. ఓహో, తండ్రి ప్రేమను షేర్ చేసుకోవటానికి ఇది కూడా ఉంది కదా అని నా ఆనందం అంతా చప్పున ఊదేసినట్లు ఆరిపోయింది. తమ్ముడు ఇప్పుడే పుట్టాడు కదమ్మా, కొంచెం పెద్దయ్యాక ఎత్తుకుందుగానిలే అని ఆయన సమాధానం చెప్పారు కూతురితో. నేను మౌనంగా కళ్ళు మూసుకున్నాను. మమ్మీని రెస్ట్ తీసుకొని డిస్టర్బ్ చేయకు అంటూ వాసవిని తీసుకుని బయటకు నడిచారు. నేను పూర్తిగా కోలుకునేదాకా ఉండి అమ్మ వెళ్ళిపోయింది. నెలలు గడిచే కొద్దీ బాబు ఆలనా పాలన, వాడి ముద్దు చేష్టలతో క్షణం తీరిక దొరకటం లేదు. వాసవికి నాన్నగాడు అంటే వల్లమాలిన ప్రేమ. ఆ సంగతి నాకు తెలుసు. కానీ వీలైనంత వరకు బాబును ముట్టుకొనిచ్చేదాన్ని కాదు. దానికి వాడిని ఎత్తుకోవాలన్నా తాకాలన్నా కూడా భయమే, నేను వచ్చి లాక్కుపోతానని. ఆదివారం కావటంతో ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు. నేను కిచెన్లో బిజీ. బాబు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. వాసవిని పీల్చి, తమ్ముడు అలా ఏడుస్తూ ఉంటే కాసేపు ఎత్తుకుని ఆడించవచ్చు కదా, మమ్మీ పనిలో ఉంది, పెద్దదాని అవుతున్నావు తెలియటం లేదా అంటూ ఆయన కేకలేశారు. మౌనంగా బాబుని తీసుకుని కళ్ళనీళ్ల పర్యంతమవుతూ అవతలకు వెళ్ళిందే కానీ పెదవి వెప్పి ఒక్క మాట కూడా అనలేదు. వాసవి 7th క్లాస్ అని ఈ సంవత్సరం ఇంకా శ్రద్ధగా చదువుకుంటోంది. బాబు కూడా బుల్లి బుల్లి నడకలతో వచ్చిరాని మాటలతో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు. ప్రభాకర్ అయితే బాబును వదిలి క్షణం ఉండటం లేదు. ఇంట్లో ఉన్నంతసేపు వాడితో ఆటలే ఆటలు. ఇంట్లో పని, బాబు సంరక్షణతో చాలా వీక్గా తయారయ్యాను. బాగా నీరసంగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి చెకప్కు తీసుకువెళ్ళినప్పుడు చెప్పాను కూడా. అయినా అదంతా సహజమేనని, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు తల్లికి ఉండే మామూలు శ్రమే, ఇదంతా భయపడాల్సింది ఏమీ లేదు అని ప్రభాకర్తో చెప్పారు డాక్టర్. ఇలాంటి విషయాల్లో ఆయనకు ఎంతో శ్రద్ధ. అసలు ఏ విషయంలో అయినా చాలా కేర్ తీసుకుంటారు ప్రభాకర్.
ఒక్కోసారి నాకు నవ్వు వస్తుంది కూడా. కానీ రాధిక మరణంతో ఆయనలో ఒకలాంటి భయం అంతర్లీనంగా ఏర్పడిందేమో అనిపిస్తుంది నాకు. ఆ రోజు ఎందుకో చాలా నీరసంగా ఉంది. మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు పడుకునే ఉన్నాను. సాయంత్రం 5 గంటలప్పుడు కాలింగ్ బెల్ మోతతో మెలకు వచ్చింది. బెడ్రూమ్లో నుండి హాల్లోకి వచ్చేసరికి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఎలాగో తలుపు తీశాను. ఎదురుగా అప్పుడే స్కూల్ నుండి వచ్చిన వాసవి కనిపించింది. ఆ తర్వాత నల్లటి సిల్క్ పరదా కళ్ళ ముందు పరుచుకున్న ఫీలింగ్. నేల మీదకు ఒరిగిపోతున్నట్లు తెలుస్తూనే ఉంది. గుసగుసగా ఏవో మాటలు, ఎక్కడో ఫ్యాన్ తిరుగుతున్న చప్పుడు, ముక్కుకు ఏదో ఘాటైన వాసన, కళ్ళ మీద ఏదో పెద్ద బరువు పెట్టినట్లు. ఎంత ప్రయత్నించినా తెరవలేకపోతున్నాను. సన్నగా ఎవరిదో ఏడుపు, అది వాసవి గొంతులా ఉంది. ఊరుకోమ్మా, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు. అమ్మ గొంతు వినపడింది. నిన్నటి నుండి ఏడుస్తున్నావు, మీ మమ్మీకి ఏం కాదులే, ఏడవకు అంటోంది అమ్మ ఓదార్పుగా. వసు, లేమ్మా, ఇంటికి వెళ్ళు. ఈసారి ప్రభాకర్ గొంతు. అరే, ఆయన కూడా ఇక్కడే ఉన్నారే. ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరవలేకపోతున్నాను. మాటలు మాత్రం నా చెవులకు వినపడుతున్నాయి. లీలగా వెక్కి వెక్కి ఏడుస్తున్న వాసవి గొంతు పెద్దగా స్పష్టంగా అంటుంది, లేదు డాడీ, నేను వెళ్ళను. మమ్మీ లేచే వరకు ఇక్కడే ఉంటాను. అమ్మను తీసుకువెళ్ళి దేవుడు చాలా అన్యాయం చేశాడు. ఇప్పుడు ఈ అమ్మ కూడా లేకపోతే నాకు పడే శిక్ష తమ్ముడికి కూడా పడుతుంది. పాపం తమ్ముడు చాలా చిన్నవాడు కదా డాడీ. చెళ్ళున కొరడాతో కొట్టినట్లు మెలకు వచ్చింది నాకు. అవును, బాబేడి? మెల్లిగా కదిలాను. నిదానంగా నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను కదలటం చూసి అందరూ మాటలాపి నా దగ్గరకు వచ్చారు. చుట్టూ చూశాను. నేను హాస్పిటల్ బెడ్పై ఉన్నట్లు అర్థమైంది. తలపై సూదులు గుచ్చుతున్నట్లుగా ఒకటే పోటు. చెయ్యి పైకెత్తబోతూ ఉంటే, ఆ కథలకు చేతికి సెలైన్ ఉంది అంటూ ఆహరించింది అమ్మ. పెదవులు కూడబలుక్కుని అడిగాను, నాకు ఏమైంది అని. నిన్న వాసవి స్కూల్ నుంచి వచ్చినప్పుడు తలుపు తీసి అలాగే ముందుకు పడిపోయావు. తల గుమ్మానికి కొట్టుకోవడంతో లోతుగా గాయమయ్యి చాలా రక్తం పోయింది. వాసవి వెంటనే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి పిలిపించింది. హాస్పిటల్కి తీసుకురాగానే కుట్లు వేసి కట్టుకట్టారు, కానీ చాలా రక్తం పోయింది. అక్కడక్కడ రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. పేషెంట్ కోమాలకు వెళ్లే పరిస్థితి కాబట్టి ఈ రాత్రి గడిస్తే కానీ చెప్పలేమన్నారు. పాపం అప్పటి నుంచి వాసవి ఏడుస్తూనే ఉంది. దాని మొర ఆలకించాడేమో ఆ దేవుడు. నువ్వు క్షేమంగా కళ్ళు తెరిచావు, కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది అమ్మ. దూరంగా నిలబడి బేలగా చూస్తున్న వాసవిని రమ్మని కళ్ళతో సైగ చేశాను. నా దగ్గరికి వచ్చి నిల్చుంది. దాని చేతిలో ఉన్న బాబు నా మీదకు దూకపోయాడు. చటుక్కున పట్టుకుంటూ ఉంటే ఇందాక వాసవి అన్న మాటలు నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఎంత చక్కగా చెప్పింది. నాకు జరగరానిది జరిగితే బాబు తల్లి లేనివాడు అయ్యేవాడు అని. వాసవిలాగే ఆ ఊహ భరించరానిదిగా ఉంది. ఇన్ని రోజులుగా నా కళ్ళకు కమ్మిన మైకం వదిలింది. నా కళ్ళు ఇప్పుడు నిజంగా తెరుచుకున్నాయి. చిన్నపిల్లైనా దానికి ఉన్నపాటి జ్ఞానం నాకు లేకుండా పోయింది. అందుకే పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. నేను మొట్టమొదటిసారి ప్రేమగా వసు అంటూ నీళ్లు నిండిన కళ్ళతో దాని చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. మా ఇద్దరి చేతి మీద బాబు కూడా తన చేతిని వేసి నా ముఖంలోకి చూసి నవ్వుతున్నాడు. ఇది నమ్మలేనట్లు వాసవి కళ్ళు ఆనందంతో మరింత విశాలమయ్యాయి. అచ్చం దాని మనసులాగే. ఆప్యాయత నిండిన ఆ స్పర్శ ఇది సవతి ప్రేమ కాదు అని తెలియచేసిందేమో. వాసవి మరింత గట్టిగా నా చెయ్యి పట్టుకుంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.